హిందూ కాలేజ్ అండ్ ఫార్మసీలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం జరిగింది. డాక్టర్ విలియం క్యారీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ చైర్మన్ జూపుడి రంగరాజు మాట్లాడుతూ 21 ఫార్మసీ కాలేజీలో విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారని తెలిపారు. చదువులోనే కాకుండా ఆటల పోటీలో విద్యార్థులు రాణించాలని కోరారు. ప్రపంచంలో 30,000-40,000 పైన అక్కడ దానం చేసినటువంటి మహానుభావుడు. లండన్ యుఎస్ఏ అనేక దేశాలలో దాదాపు 62 దేశాల్లో అక్కడ దానం చేసినటువంటి మహానుభావుడు. భారతదేశ కీర్తి పతాకాన్ని పై తీసుకెళ్తున్న ముందు హరిత భాగవతారుడు. వారిని చూసి తిప్పుబడ తెలుసుకుంటాం కోసం అని చెప్పి వారు నా కాపీ ఇచ్చుకున్నాడు. కానీ వారితో నాకు ఉండేటువంటి అనుబంధం సంబంధం ఏదైతే ఉందో గత 45 సంవత్సరాలు కలిగిపోలేదు. కానీ వారికి ఎవరో నేను తెలియదు, కానీ వారికి మాత్రం వారు ఎవరో నాకు తెలుసు బాగా. వారి అధికారులు చెప్తుంటే నేను వీటికి పెద్దటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ మహానుభావుని తీసుకొచ్చి కాలేజీలో మీ అందరూ ముందు స్పోర్ట్స్ పెట్టినప్పుడు గౌరవం చేయాల్సిన అవసరం గుంటూరు పట్టణ ప్రజలకు ఉన్నా లేకపోయినా నాకు అనిపించింది. ఈ యొక్క మంచి అకేషన్లో స్పోర్ట్స్ స్పిరిట్ అకేషన్లో పిల్లలకు ఆదర్శంగా భవిష్యత్తులోకి ఉంటుంది, మీ మనసులో ఉంటుంది దేశం పైన. ఈరోజు వాళ్ళు తోడుకొని వచ్చారు. తోడుకున్నాకనే సెక్రటరీ కరస్పాండెంట్ గారు దాన్ని చాలా ఆహ్వానం చేశారు. డాక్టర్ రామ్ తారక్ గారు అది ఇంకా సంతోషపడ్డారు. కొంచెం చెప్పిన తర్వాత ముఖ్య అతిథిగా వచ్చినటువంటి విలియం కేరీ గారు చాలా సంతోషపడ్డారు.